హాయ్ అండి, నమస్తే. చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే టేస్టీ పల్లీ కట్లీ ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 కప్పుల పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలని మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పల్లీలను లోనే పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడే గింజ లోపల వరకు వేగుతుంది. చూసారు కదా, ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకుందాం. చల్లార్చుకున్న తర్వాత పైన పొట్టు తీసుకొని ఇలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మొత్తం పల్లీలను వేసేసుకుందాం. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టించుకొని వచ్చేద్దాం. చూసారు కదా, నేను చూపిస్తున్న ఈ విధంగా మిక్సీ పట్టించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు చక్కెరని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్ళను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెరను కరగనిద్దాం. కరిగి తీగ పాకం వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి. చూసారా, ఇలాగ గరిటెతో చూస్తే మనకు తీగపాకం రావాలి. చూసారు కదా, తీగపాకం వచ్చింది. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న పల్లీల పొడిని వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పల్లీ పొడిని చక్కెర పాకంలో కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నెయ్యిని కూడా వేసుకుందాం. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదా, తయారైపోయింది. ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇలానే గంటెతో ఇలానే అంటూ చల్లార్చుకోవాలి పూర్తిగా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి, మొత్తం ప్లేట్ అంతా. ఇప్పుడు పల్లీలంతా మొత్తం ఇలాగ వేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. చూసారు కదా, ఇలాగా మొత్తం చల్లారిన తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఏ సైజ్ అయితే షేప్లో అయితే నచ్చుతాయో ఆ షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ హెల్దీ పల్లీ కట్లీ తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.